అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని తన నివాసం నుంచి బెంగుళూరు నివాసానికి వచ్చి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పూర్తి చేసుకుంది. నెక్స్ట్ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాను అని చెప్పి స్వయాన వివిధ సందర్భాలు ఆయనే ప్రకటించి ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయంగా తన వ్యూహాలు, తన లెక్కలు మార్చబోతున్నారు అని, అండ్ ఇందులో భాగంగా హైదరాబాద్కు జగన్మోహన్ రెడ్డి గారు షిఫ్ట్ అవ్వబోతున్నారు అని. హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం అంటే ఇప్పుడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు వచ్చి వెళ్తూ ఉన్నారు కదా, అండ్ దాని బదులు ఇప్పుడు హైదరాబాద్కి, అంటే వీళ్ళు న్యూస్ ఛానళ్ళు షిఫ్ట్ అవ్వబోతున్నారు అనే వార్తలు రాస్తూ ప్రసారం చేస్తూ ఉన్న, షిఫ్ట్ అవ్వడం అంటే వారంలో ఒక రోజు, 2 వాళ్ళకు 1-2 రోజులు, అంటే మొత్తం మీద హైదరాబాద్ ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉండడం. అందుకని చెప్పి హైదరాబాద్ ఇంటికి మాడిఫికేషన్ చేస్తూ ఉన్నారు, కొన్ని రంగులు కూడా వేసి ఇల్లు రెడీ చేస్తూ ఉన్నారు అని ఈ వార్తలు వెలువడగానే నిజం చెప్పాలంటే మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఒక జోష్ కనిపించింది. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలామంది కార్యకర్తలు, నాయకులు ఎవరైతే మంది హైదరాబాద్ కేంద్రంగానే ఉంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటే ఒక అందుబాటులో ఉంటారు అనే ఒక ఫీల్, ఒక హ్యాపీ వాళ్ళకి కలగచ్చు. అండ్ ఈ వార్తలు బయటకు రాగానే చాలామంది అనుకుంటున్నది 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వ్యూహాలు రచించుకొని విజయవంతమయ్యారు. సో ఇప్పుడు కూడా 29 ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచే వ్యూహాలు ఎగ్జిక్యూట్ చేస్తే సో సెంటిమెంటల్గా కూడా కలిసి వస్తుంది అని చెప్పి ఈ ఆలోచన చేస్తూ ఉన్నట్లున్నారని కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా, ఒకవేళ ఇదే నిజమైతే ఇది సెంటిమెంట్గా కంటే కూడా రాజకీయంగా చాలా కూడికలు తీసివేతలు కూడా ఉంటాయి. చాలా లెక్కలు కూడికలు తీసివేతలు. అండ్ ఎవరైనా పార్టీలోకి కొత్తగా చేరాలి అనుకున్నా, వాళ్ళని కలవాలి అనుకున్నా, లేదు ఇంకెవరినైనా కలవాలి అనుకున్నా, ఎన్నికలు వచ్చాయి, పాదయాత్ర వచ్చాయంటే చాలా చాలా లెక్కలు ఉంటాయి. సో ఇవన్నీ జరగాలంటే ఎవరైనా కలవాలన్న ప్రతిసారి బెంగళూరుకి వెళ్ళి అయితే కాసింత ఇబ్బందిగా ఉంటుంది. హైదరాబాద్లో అందుబాటులో ఉంటే జగన్ గారిని కలవడం, ఇంకేమైనా మీటింగ్స్, సమీక్షలు ఈజీగా ఉంటాయి అని. ఎక్కువ హైదరాబాద్ కేంద్రంగా చాలామంది ఉంటారు కదా, విజయవాడకు వెళ్ళాలన్నా కాసింత దూరమే వాళ్ళకి, బెంగళూరు కంటే దూరమే. సరే విజయవాడ తాడేపల్లి తన కేంద్రంగా పూర్తి రాజకీయాలు చేసిన అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చి వెళ్ళడం వెనక కొందరిని కలవడం, మరికొన్ని రాజకీయ లెక్కలు, తీసివేతలు, క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి హైదరాబాద్ నుంచి అయితే. సో చాలా కారణాలు ఉన్నట్లు ఉన్నాయి. ఇంకేముందిలే, ఒకవేళ మళ్ళీ వచ్చిపోవడం అన్నా నెక్స్ట్ పాదయాత్ర స్టార్ట్ అయిందంటే 27లో దాదాపు 1.5 year అందుబాటులో ఉండరు. అంటే ఇంక 29 ఎంటర్ అయిపోతాయి, 28 ఎండింగో లేదు 29 ఎంటర్ అయిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్కి ఎప్పుడైనా వచ్చిపోవాలి అన్న ఈ సంవత్సరం రోజుల్లోనే అది కానీ వచ్చిపోయి కొందరిని కలుస్తూ పోవాలి. ఆ తర్వాత ఎప్పుడో పాదయాత్రలో అప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇంకా పాదయాత్ర ముగిసి వెళ్తే 28 ఎండింగ్ లేదా 29th వరకు, ఇంకా అప్పటి నుంచి ఏవైనా వ్యూహాలు రచించుకోవడం కోసం ఇటు హైదరాబాద్ నుంచి అటు తాడేపల్లి తన నివాసం నుంచి ఇట్లా వేదిక చేసుకోవచ్చు. సో న్యూస్ ఛానళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అని అన్న, అంటే ఇంకా రెగ్యులర్గా హైదరాబాద్కు కూడా వచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారని. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు వీకెండ్ అయితే హైదరాబాద్కి వచ్చిపోతారు. అంత రెగ్యులర్గా కాకపోయినా జగన్ గారు కూడా ఇంకా హైదరాబాద్లో అందుబాటులో ఉండబోతున్నారు అన్నది మనం ప్రధానంగా ఈ వార్తల సారాంశంగా చూడాలి.